పట్టున్నారు. హరిహర వీరమల్లు ఏదో సగం చివరిలో షెడ్యూల్ ఉంది, 20 రోజులు నెల రోజులు అన్నారు కదా, అదేదో సెట్లు కూడా ఎక్కడే వేసారట కదా, ఆంధ్రాలోనే ఎక్కడో. ఆ పనిలో ఉండిపోయారు ఆయన. ఆ సినిమా షెట్టింగ్లో ఉండేటప్పటికి ఈ కార్యకలాపాలు, అలాగని పార్టీ కార్యక్రమం ఆగకూడదు కదా. ఇప్పుడు జగన్ లండన్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రకటనలు ఇవ్వాల, ట్వీట్లో ప్రకటనలు అట్లాగా. అదేవిధంగా చంద్రబాబు గారు హైదరాబాద్లో కూర్చున్నా ఇక్కడి నుంచి అమరావతి డేట్లో ఇంత వార్తలు రావు. అట్లాగే లెటర్ పవన్ కళ్యాణ్ పేరుతో లెటర్లు కానీ, లేదా యాక్టివిటీని నాగబాబు కంటిన్యూ చేస్తూ ఉండటం కానీ సాగుతూ ఉంటుంది అనమాట ఇదంతా. కానీ ఫైనల్ గా ఈయన ఢిల్లీ టూర్ తో ఆంధ్రప్రదేశ్ కి భారీగా నిధులు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా కేంద్రం నుంచి? ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. మీరు మరీ పెద్ద అమాయకంగా అడుగుతారండి. దాంట్లో నిధులతో ఏం సంబంధం? ఆయా శాఖలకు సంబంధించిన దాంట్లో నిధులకి ఏముంది? అది ఏమన్నా అక్కడ ఏమన్నా సూట్ కేసులు పెట్టుకుని కూర్చుని 2 సూట్ కేసులు పట్టుకెళ్ళి అంటారా ఏంటి? పనులు జరిగిపోతూ ఉంటాయి. రాష్ట్రానికి ఏమైనా తగ్గిందా? బడ్జెట్లో క్లియర్గా ఉన్నాయి, అవి జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే నువ్వు తేలేదని చెప్పి వీళ్ళిద్దరు తిట్టుకుంటారు, కానీ వాళ్ళు ఏమనడానికి ధైర్యం చేయరు, అంతే తేడా. కాకపోతే ఏ ఇలాంటిది రేపు పొద్దున్న వస్తే అది కంప్లీట్ గా లోకేష్ ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ వస్తుంది నాకు తెలిసి, గ్యారంటీ. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి హస్తిన పర్యటన వెనక లోకేష్ గారి